హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోయే టేస్టీ సేమియా ఉప్మా ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కప్పుతో ఒక కప్పు సేమియా తీసుకోవాలి. ఇది ఈజీగా ఒక 2 మెంబర్స్కి అయిపోతుంది. కావాల్సినవి 2 క్యారెట్లు, 4 పచ్చిమిర్చి, కొన్ని బఠానీ, ఒక స్మాల్ సైజ్ ఆనియన్, కొంచెం అల్లం తురుము. మీరు కావాలంటే ఇంకా వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ తురుముకున్నా, మా పాప తినదని. కావాలనుకుంటే క్యారెట్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కడాయి తీసుకొని అందులోకి సేమియా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. నేనైతే ఆయిల్ ఏమి వేసుకోలే. ఆయిల్ వేయకుండా కూడా సేమ్ టేస్ట్ వస్తుంది. అన్నిటికి ఆయిల్ యూజ్ చేయకండి. ఇప్పుడు ముందే వాటి అని హార్ట్ అటాక్లు అవి ఇవి వస్తున్నాయి. అనవసరంగా ఆయిల్స్ యూజ్ చేయకండి. కంపల్సరీ అవి ఫ్రై చేసేది ఉంటేనే ఆయిల్ యూజ్ చేయండి. ఆయిల్లో ఫ్రై చేయాల్సిన ఐటమ్స్ ఉంటేనే, అన్నిటికీ యూజ్ చేయకండి. ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ క్వాంటిటీ కన్నా ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ అవుతుందని నా ఫీలింగ్. దీనికి మీరు ఏమంటారో నాకు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు అది మంచిగా వేయించినాక పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చి బఠానీ, కొన్ని జీలకర్ర, కొంచెం అల్లం తురుము వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేదాకా. పచ్చి బఠానీ మంచిగా వేగితేనే మంచిగా వస్తుంది. తర్వాత తురుముకున్న క్యారెట్, ఆనియన్స్, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక మంచిగా కలుపుకోండి ఒకసారి. క్యారెట్ అవన్నీ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. అండ్ ఇప్పుడు కొంచెం పోపులో మందమే నేను కొంచెం సాల్ట్ వేస్తాను. ఆ పోపు అంతా ఫ్రై అవుతాయి కాబట్టి ఆనియన్స్ కూడా మంచిగా మగ్గుతాయి సాల్ట్ వేస్తే. అందుకే సాల్ట్ వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసి మంచిగా కలుపుకోండి. అన్ని పచ్చివాసన పోయేదాకా వీటిని మంచిగా కొంచెం కలుపుకొని ఒక 3-4 మినిట్స్ మనం ఇప్పుడు క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోండి. ఒక 3-4 మినిట్స్ తర్వాత క్యాప్ తీస్తే అవి మంచిగా మగ్గుతాయి, మనకి అందులోనే ఉడుకుతాయి అన్నట్టు. ఇప్పుడు అవి మంచిగా కలుపుకోండి ఒకసారి. క్యాప్ తీసినాక చూడండి అవి మంచిగా మగ్గినాయి. పచ్చి బఠానీ కూడా మంచిగా మగ్గుతుంది. తిన్న కొద్దీ అది కూడా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా, ఆ కప్పుతోటి ఒక కప్పు వాటర్ వేసుకొని తర్వాత మీదికెళ్ళి ఒక 2 టీ స్పూన్ వాటర్ వేసుకోవాలి. అది ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు నేను సాల్ట్ అయితే ఇందులోనే వేసుకుంటా. వాటర్లో సాల్ట్ వేసుకుంటే మనకు కరెక్ట్ తెలుస్తుంది అన్నట్టు. ఆ వాటర్ కొంచెం సాల్ట్ ఉందంటే మనకి ఇప్పుడు ఇందులో సాల్ట్ కరెక్ట్ ఉందని తెలుస్తుంది అన్నట్టు. తర్వాత క్యాప్ పెట్టుకొని వీటిని మంచిగా బాయిల్ కావాలి వాటర్. చూడండి ఇప్పుడు వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి. మేమైతే హాస్టల్ ఉన్నప్పుడు మాకు సేమియా ఉప్మా పెట్టేటోళ్ళు అన్నట్టు. అది మాత్రం దారుణంగా ఉండేది. మొత్తం ఆయిల్ మనకు తింటే మొత్తం ఇట్లా నోట్లో మొత్తం ఆయిల్ అయ్యేది. అమ్మ అప్పటి నుండి నేను సేమియా ఉప్మా తినలేదు బంద్ చేసిన. కానీ మనం చేసుకుంటే మాత్రం టేస్ట్ మస్తు వస్తుంది. తర్వాత ఇప్పుడు మంచిగా కలుపుకున్నాక అందులో కొత్తిమీర వేసుకొని క్యాప్ పెట్టుకోండి. మంచిగా అది ఉమ్మగిలుతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంటని. మధ్య మధ్యలో కలుపుకోండి. నాకైతే కొంచెం వాటర్ ఉంది, అడుగంటుతుందని నేను మళ్ళీ కలుపుకొని మంచిగా ఒకసారి తర్వాత ఇప్పుడు క్యాప్ పెట్టండి. ఒక 2-3 మినిట్స్ అది మంచిగా మగ్గుతుంది లోపలనే. చూడండి నాకు మంచిగా మగ్గింది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అంతే, తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ సేమియా ఉప్మా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కింద కామెంట్ చేయండి. అట్లే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.